ఈ వీడియోలో మనం శంకు యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. శంకు యొక్క ఘనపరిమాణం, ఇంగ్లీష్లో దీనిని వాల్యూమ్ ఆఫ్ కోన్ అని పిలుస్తారు. కోన్ అంటే శంకు అని అర్థం తెలుగులో. చూడండి, మనం శంకు యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కుంటున్నాము. ఇది శంకు ఘనపరిమాణం. అసలు ఘనపరిమాణం అంటే ఏమిటి? వేటికి ఘనపరిమాణం ఉంటుంది? శంకు ఘనపరిమాణం ఏమిటి? ఇది కదా మన శంకు. ఈ శంకు యొక్క వ్యాసార్థం ఎలా ఉంది? ఆరుగా ఉంది, ఎత్తు హెచ్గా ఉంది. సహజంగా ఘనపరిమాణం ఉండాలి అంటే ఒక జ్యామితి నిర్మాణం 3 దిశల్లో ఉండాలి. అంటే ఏమిటి? మనకు చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ తీసుకుంటే 2 దిశల్లో మాత్రమే ఉంటుంది, అంటే పొడవు వెడల్పు. అదేవిధంగా ఒక సరళ రేఖ తీసుకుంటే ఒక దిశలో మాత్రమే ఉంటుంది, అంటే పొడవుగానే చెప్పవచ్చు. అటువంటి జ్యామితి నిర్మాణాలకి ఘనపరిమాణం ఉండదు. 3 దిశల్లో ఉండే వస్తువులకు మాత్రమే ఘనపరిమాణం ఉంటుంది. ఉదాహరణకు స్తూపం కావచ్చు, లేదా ఘనం కావచ్చు, అదేవిధంగా గోళం కావచ్చు, అదేవిధంగా శంకువు కూడా ఘనపరిమాణం ఉంటుంది. మరి ఈ శంకు యొక్క ఘనపరిమాణం మనం ఎలా కనుక్కోవాలి? అయితే మనం ఈ వీడియోలో ఈ శంకు యొక్క ఘనపరిమాణాన్ని లేదా ఘనపరిమాణానికి సంబంధించిన సూత్రాన్ని నేరుగా నిరూపించట్లేదు లేదా తీసుకురావట్లేదు. మరొక పరోక్ష పద్ధతి ద్వారా మనం ఈ శంకు యొక్క ఘనపరిమాణానికి సంబంధించిన సూత్రాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సూత్రాన్ని నేరుగా మనం నిరూపించాలి అంటే కలనగణిత సహాయం కావాలి. అది మీకు 11వ తరగతిలో కానీ 12వ తరగతిలో కానీ వస్తుంది. ప్రస్తుతానికి అది మీ స్థాయికి మించిన విషయంగా చెప్పవచ్చు. అయితే ఆ పరోక్ష పద్ధతి ఏంటో చూడండి. ముందుగా నేను ఏదైతే శంకువును తీసుకుంటున్నానో అంతే ఎత్తు అంతే వ్యాసార్థంగా ఉండే మరొక స్తూపాన్ని ఇలా తీసుకోండి. అంటే ఈ స్తూపం యొక్క వ్యాసార్థము ఆర్ఐ, ఎత్తు హెచ్. ఇలా ఉన్న ఈ స్తూపంలోకి నేను శంకువును ఉపయోగించి కొంత ద్రావణాన్ని, ఉదాహరణకు మీరు దాన్ని నీరుగా కూడా తీసుకోవచ్చు. ఇలా మొదటగా ఈ శంకువులో నీరు తీసుకొని నేను ఇలా ఈ స్తూపంలో పోసాను అనుకుందాం. ఆ శంకువు నిండుగా. ఆ స్తూపంలో ఉన్న నీటిని నేను లెక్కించినట్లయితే మొత్తం స్తూపంలో 1/3 వంతు నీటితో నింపబడినట్లుగా గమనించాను. అదేవిధంగా రెండవసారి ఆ శంకువు నిండా నేను ఆ నీటిని తీసుకున్నాను. మళ్ళీ ఆ స్తూపంలో పోసే ప్రయత్నం చేశాను. ఈసారి కొలిచినప్పుడు అది 2/3 వంతు అయింది. చివరగా మరొకసారి ఆ శంకు ద్వారా నేను నీటిని పోసాను ఈ స్తూపంలోకి. మొత్తంగా 3/3 వంతు, లేదా చెప్పాలి అంటే మొత్తం స్తూపం నిండిపోయింది ఆ నీళ్లతోటి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? స్తూపంలో మొత్తం నీరు నిండాలి అంటే శంకు ద్వారా 3 సార్లు మనం ఆ నీళ్లు పోయాలి. నీళ్లు పోయడం అంటే ఏమిటి? ఆ శంకువులో ఎన్ని నీళ్లు పడతాయో అదే ఆ శంకువు యొక్క ఘనపరిమాణంగా చెప్పవచ్చు. మరొక రకంగా చెప్పాలి అంటే ఏంటి? స్తూపం యొక్క ఘనపరిమాణం శంకు ఘనపరిమాణంతో పోల్చినప్పుడు 3 రెట్లు, లేదా శంకు యొక్క ఘనపరిమాణం స్తూపం యొక్క ఘనపరిమాణంతో పోల్చినప్పుడు 3/3 వంతు, అంటే 1/3 వంతు అన్నట్లు. నేను నిర్వచనాన్ని ఇలా ఇస్తున్నాను. 6 వ్యాసార్థంగా ఉండి హెచ్చు ఎత్తుగా ఉండే శంకు యొక్క ఘనపరిమాణం అంతే వ్యాసార్థం మరియు ఎత్తుగల స్తూపం యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది. అంటే మనం ఇలా చిత్రంలో చూపించవచ్చు. ఇది శంకువు అనుకోండి. వ్యాసార్థం ఆర్, ఎత్తు హెచ్. దీని యొక్క ఘనపరిమాణము ఈ స్తూపంలో, అంటే అంతే ఎత్తు అంతే వ్యాసార్థం ఉండే స్తూపం యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది అని అర్థం. ఇలా శంకువు ఘనపరిమాణము = 1/3 ఇంటూ స్తూప ఘనపరిమాణము, లేదా 1/3 ఇంటూ πr²h. ఎందుకంటే స్తూప ఘనపరిమాణానికి సూత్రం πr²hగా చెప్తారు. అవునా? అంటే ఆర్ వ్యాసార్థము, హెచ్ ఎత్తుగా ఉండే శంకువు ఘనపరిమాణం అంతే ఎత్తు అంతే వ్యాసార్థము ఉండే స్తూప ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది అని అర్థం. దీని ఘనపరిమాణం ఎక్కువ ఇక్కడ? స్తూపం యొక్క ఘనపరిమాణం ఎక్కువ, శంకువు యొక్క ఘనపరిమాణం తక్కువ. మనం ఒక సమస్యను సాధిద్దాం. 131 సెంటీమీటర్ల క్యూబ్ ఘనపరిమాణం కల శంకువు యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లైన దాని ఎత్తు కనుగొనండి. ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. సమాధానం చూడండి. సమాధానం: శంకువు ఘనపరిమాణము = 1/3 ఇంటూ స్తూప ఘనపరిమాణం. అంటే స్తూప ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది శంకువు ఘనపరిమాణం. మరి స్తూప ఘనపరిమాణానికి సూత్రం ఏమిటి? πr²h.
ఇక్కడ ఆర్ అంటే వ్యాసార్థము, స్తూపానిది, హెచ్ అంటే ఎత్తు. కాబట్టి ఇలా రాయవచ్చా? శంకు ఘనపరిమాణం ఈక్వల్ టు 131 సెంటీమీటర్ క్యూబ్ మరియు వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. మరి మన శంకు ఘనపరిమాణాన్ని మనం ఇచ్చిన సూత్రానికి సమానం చేద్దాం. 131 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ 5 సెంటీమీటర్లకి స్క్వేర్ చేయాలి అంటే వర్గము ఇంటూ ఎత్తు హెచ్. మనకు అది తెలియదు. చూడండి, 131 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ 5 సెంటీమీటర్ స్క్వేర్కి వర్గం చేసినప్పుడు 25 సెంటీమీటర్ స్క్వేర్గా అవుతుంది. అవునా? దానిని మనం హెచ్తో గుణించాం. తద్వారా 3 ఇంటూ 131 ఈక్వల్ టు అంటే కుడివైపున ఉన్న 3 భాగాహారం నుంచి ఎడమవైపుకి ఇలా గుణించడంలోకి వస్తుంది. తద్వారా పై ఇంటూ 20 సెంటీమీటర్ క్యూబ్ 20 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ హెచ్. 131 ఇంటూ 3 అంటే 393/25 ఇంటూ పై తీసుకొచ్చినప్పుడు మనకు హెచ్ మిగులుతుంది. ఎందుకంటే సెంటీమీటర్ క్యూబు సెంటీమీటర్ స్క్వేర్ పోతే సెంటీమీటర్గా ఉంటుంది కాబట్టి. తద్వారా హెచ్ ఈక్వల్ టు 393/25 ఇంటూ పై. ఇది సెంటీమీటర్లో వస్తుంది. మీరు దీనిని సూక్ష్మీకరించండి. అంటే 393/25 ఇంటూ పై స్థానంలో 300.14 తీసుకొని ఈ విలువ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి స్వయంగా. అవునా? ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శంకు యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవచ్చో తెలుసుకున్నాం. ప్రత్యక్షంగా సూత్రాన్ని నిరూపించకపోయినప్పటికీ మనం పరోక్ష పద్ధతి ద్వారా శంకు యొక్క ఘనపరిమాణాన్ని స్తూప ఘనపరిమాణం ద్వారా పరోక్ష పద్ధతిలో తెలుసుకున్నాం.